Hi, good morning. I am Krishna Prasad Gangaraju. Now I am going to explain 6th question in 9.2 Excel. This is also one of the important construction. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. Construct a tangent to a circle of radius 4 centimeters from a point on the concentric circle of radius 6 centimeters and measure its length. Also verify the measurement by actual calculation. సో ఇక్కడ కూడా మనం టాంజెంట్ డ్రా చేయాలంటే అంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో మనం పేర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేసాం ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి. అంటే ఇచ్చిన గివెన్ సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి పేర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేసాం ప్రీవియస్ క్వశ్చన్లో. ఇన్ దిస్ క్వశ్చన్ గివెన్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్, 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇచ్చారు. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆల్రెడీ యు నో వెరీ వెల్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ సెంటర్ సేమ్గా ఉండి డిఫరెంట్ రేడియస్తో ఉండేటువంటి సర్కిల్స్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్లో 2 ఉన్నాయి. వన్ రేడియస్ ఇస్ 4 సెంటీమీటర్స్ అండ్ అనదర్ రేడియస్ ఇస్ 6 సెంటీమీటర్స్. ఈ 4 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్నటువంటి సర్కిల్కి టాంజెంట్ డ్రా చేయాలి. దట్ ఎక్స్టర్నల్ పాయింట్ ఎక్కడ ఉండాలట? ఆన్ ది లార్జర్ సర్కిల్, బిగ్గర్ సర్కిల్ మీద ఎక్స్టర్నల్ పాయింట్ ఉండాలట. అది చూడండి ఇక్కడ ఇచ్చాడు. ఫ్రమ్ ఎ పాయింట్ ఆన్ ది కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్. ఆన్ ది సర్కిల్ సర్కిల్ మీద ఎక్కడైనా ఉండొచ్చు. దీనికి రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. సెంటర్ ఓ, దిస్ ఈజ్ స్మాల్ సర్కిల్, ఇది రేడియస్ వచ్చి 4 సెంటీమీటర్స్, ఇది లార్జర్ సర్కిల్, ఈ రేడియస్ వచ్చి 6 సెంటీమీటర్స్. మనకి టాంజెంట్ స్మాల్ సర్కిల్కి టాంజెంట్ డ్రా చేయాలి. ఈ టాంజెంట్ ఎట్లా ఉందిట? ఆ ఎక్స్టర్నల్ పాయింట్ లార్జర్ సర్కిల్ మీద ఉందిట. ఫ్రమ్ ఎ పాయింట్ ఆన్ ది కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్ రేడియస్తో ఉన్నటువంటి సర్కిల్ మీద ఉంది. సో ఈ సర్కిల్ మీద ఎక్కడైనా ఉండొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకుంటున్న పాయింట్. సో ఈ పాయింట్ని మనం ఏ అని పేరు పెడదాం, లేదా పి అని. ఓకేనా? ఈ పాయింట్ని పి అని పేరు పెట్టుకుందాం కాసేపు. సో దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆన్ ది లార్జర్ సర్కిల్. సో గివెన్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. మనకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలు పెడదాం. ఇప్పుడు ఇది చేయాలంటే మీకు ఏ పాయింట్ తెలిసి ఉండాలి? కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఆల్రెడీ యు నో వెరీ వెల్. కాన్సెంట్రిక్ సర్కిల్ హ్యావింగ్ సేమ్ సెంటర్ విత్ డిఫరెంట్ రేడియస్. వేరు వేరు రేడియస్లో ఉండి సెంటర్ ఒకటే ఉన్నటువంటి సర్కిల్స్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. ఇప్పుడు ఈ సెంటర్ ఒకటే ఫర్ ది స్మాల్ సర్కిల్ అండ్ ఆల్సో బిగ్ సర్కిల్. రేడియస్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దీస్ 2 సర్కిల్స్ ఆర్ కాల్డ్, ఈ సర్కిల్ కానీ ఈ సర్కిల్ కానీ ఏమంటారు? కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఈ సర్కిల్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. కాబట్టి మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలు పెడదాం. ముందు స్మాల్ సర్కిల్ డ్రా చేద్దాం. పేజీ సెంటర్లో డ్రా చేయండి. ముందు గివెన్ డేటా డ్రా చేసిన తర్వాత మెయిన్ పేజీ సెంటర్లో ఉండాలి. సో గివెన్ డేటా ఏముంది? ముందు ఓ సెంటర్ అనుకుందాం. లెట్ ఓ బి ది సెంటర్ ఆఫ్ కాన్సెంట్రిక్ circles, smaller radius, smaller circle radius comma okay is equal to how much value? 4 centimeters. Larger circle radius is equal to 6 centimeters. The tangent point ఎక్కడ ఉంది? On the larger circle. Tangent to smaller circle from
external point ఎక్కడ ఉంది, lies on larger circle. అది ఎక్స్టర్నల్ పాయింట్ ఎక్కడ ఉంది, ఆ స్మాల్ సర్కిల్ కి టాంజెంట్ ఎక్స్టర్నల్ పాయింట్ రావాలి, ఆ ఎక్స్టర్నల్ పాయింట్ లైస్ ఆన్ లార్జర్ సర్కిల్. సో దిస్ ఈస్ ది గివెన్ డేటా. ఇప్పుడు మనం స్మాల్ సెంటర్ తీసుకున్నాను, రేడియస్ ఎంత 4 సెంటీమీటర్స్, విడిగా 4 సెంటీమీటర్స్ స్కేల్ పెట్టి మార్క్ చేసుకోండి. ఇట్లాగా కాంపాస్ తీసుకోండి, టేక్ కాంపాస్ విత్ సెంటర్ O అండ్ రేడియస్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, డ్రా ఏ సర్కిల్. 4 సెంటీమీటర్స్ తోటి ఒక సర్కిల్ డ్రా చేశాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 4 సెంటీమీటర్స్ విడిగా ఒక రఫ్ పేపర్ మీద 2 పాయింట్ మార్క్ చేసుకోండి, స్కేల్ తీసుకొని దాని మీద కాంపాస్ పెట్టండి. ఈ విధంగా కాంపాస్ పెట్టి సెంటర్ O తోటి ఇది రేడియస్గా ఒక సర్కిల్ డ్రా చేసేయండి. ఓకేనా. ఈసారి 6 సెంటీమీటర్స్ తీసుకోండి, స్కేల్ తీసుకొని 6 సెంటీమీటర్స్ తీసుకొని కాంపాస్ ఇలా తీసుకోండి, సెంటర్ ఇక్కడే పెట్టుకోండి, O దగ్గర అనదర్ సర్కిల్ డ్రా చేయండి. ఈ సర్కిల్ రేడియస్ ఎంత, ఈ స్మాల్ సర్కిల్ రేడియస్ వచ్చి 4 సెంటీమీటర్స్, ఈ బిగ్ సర్కిల్ రేడియస్ వచ్చి 6 సెంటీమీటర్స్. ఓకేనా. ఈ లార్జర్ సర్కిల్ మీద ఒక పాయింట్, ఆ టెనీ పాయింట్ అన్నాడు కదా, ఆన్ ది కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్. కాబట్టి ఆన్ ది కాన్సెంట్రిక్ సర్కిల్ ఇక్కడ నేను పాయింట్ ఇది P అనుకుంటున్నాను. ఈ P పాయింట్ ఈజ్ ఆన్ లార్జర్ సర్కిల్. దీని నుంచి మనం ఇది స్మాల్ సర్కిల్ కి టాంజెంట్ డ్రా చేయాలి. వీ హ్యావ్ టు డ్రా టాంజెంట్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ సర్కిల్. అలా డ్రా చేయాలంటే మీరు ఇక్కడ దాకా జాగ్రత్తగా చేశారు కదా, ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ ఆలోచించండి. ఇది ఈ సర్కిల్ టాంజెంట్ డ్రా చేయాలి, ఈ సర్కిల్ ఇది టాంజెంట్ ఎక్కడి నుంచి డ్రా చేయాలి, ఫ్రమ్ విచ్ పాయింట్, ఎక్స్టర్నల్ పాయింట్ ఇది అవుతుంది కదా. మరి అక్కడ ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యారో ఇక్కడ సేమ్ ప్రొసీజర్. ఎట్లాగా అంటే నిన్న మనం ప్రీవియస్ క్లాస్లో మనం చేసిన క్వశ్చన్ ఎట్లా ఉంది, అది ఎక్స్టర్నల్ పాయింట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ సెంటర్ అన్నాడు. ఈసారి 10 సెంటీమీటర్స్ అవేనో 4 సెంటీమీటర్స్ అవేనో చెప్పలా, ఇండైరెక్ట్గా చెప్పాడు. ఏం చెప్పాడు ఇండైరెక్ట్గా, లార్జర్ సర్కిల్ మీద ఉంది అన్నాడు. అంటే లార్జర్ సర్కిల్ మీద ఉంది అంటే ఆ రేడియస్ ఎంత 6 సెంటీమీటర్స్. అంటే సెంటర్ నుంచి 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో మనకి కావాల్సిన ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది అని ఇక్కడ మీనింగ్. అర్థమైంది కదా. అంటే క్వశ్చన్ ఇండైరెక్ట్గా ఇచ్చాడు. నిన్నటి క్వశ్చన్ కంటే ప్రీవియస్ క్లాస్ యొక్క క్వశ్చన్ కంటే ఇది కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్. ఎందుకంటే డిఫికల్ట్ అంటున్నానంటే మీరు ఇది గెస్ చేయగలగాలి. ఒక సర్కిల్కి టాంజెంట్ డ్రా చేయాలి, ఎక్కడి నుంచి ఆ పాయింట్ తెలియాలి. ఎక్కడి నుంచి అంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ అవే ఫ్రమ్ సెంటర్ అన్నమాట. ఇవాళ ఇండైరెక్ట్గా ఇచ్చాడు, కాన్సెంట్రిక్ సర్కిల్లో లార్జర్ సర్కిల్ మీద ఉంది అని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా మనకి ఆ లార్జర్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అయితే ఉందో అదే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, డి అనేది అదే వాల్యూ. ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఇది ఎక్స్టర్నల్ పాయింట్ అనే ఒక క్లారిటీ వచ్చిందో, మనం ప్రీవియస్ క్లాస్లో ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యామో ఇక్కడ కూడా అదే ప్రొసీజర్. ప్రీవియస్ క్లాస్లో ఏం ప్రొసీజర్ ఫాలో అయ్యాం, సెంటర్ O నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ Pకి మధ్య ఉన్నటువంటి దాన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసాం. పర్పెండిక్యులర్ బైసెక్టర్ యూనో వెరీ వెల్. ఈ రెండింటిని జాయిన్ చేసాం, ఓని Pని జాయిన్ చేసేసి జాయిన్ OP. ఈ స్టెప్స్ కూడా నీట్గా రాసుకుందాము స్టెప్ బై స్టెప్, లేదంటే ఆర్డర్లో రాసేద్దాం ఇప్పుడే. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, కన్స్ట్రక్షన్. విత్ సెంటర్ O and radius equal to radius ఎంత 4 సెంటీమీటర్స్. డ్రా ఏ సర్కిల్, ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఇప్పుడు లార్జర్ సర్కిల్ కూడా డ్రా చేయాలి కదా, విత్ సేమ్ సెంటర్. విత్
same center O and radius equal to 6 centimeters, draw another circle. ఇంకో సర్కిల్ డ్రా చేసాం. ఓకే, ఆ తర్వాత ఏంటి? సో ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు పి అనే పాయింట్ మార్క్ చేసాం, అంతే కదా. మార్క్ పాయింట్ పి at any place on larger circle. బ్రాకెట్లో రేడియస్ 6 సెంటీమీటర్స్, సారీ, రేడియస్ 6 సెంటీమీటర్స్. 6 సెంటీమీటర్స్ రేడియస్ ఉన్న సర్కిల్ మీద మార్క్ ఎనీ పాయింట్ పి. తర్వాత నెక్స్ట్, సో ఇది అనదర్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ జాయిన్ ఓ అండ్ పి. ఓని పిని జాయిన్ చేసాం. ఆ తర్వాత ఏం చేయాలి? డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ఓపి. ఓపికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేద్దాం. ఎట్లాగో తెలుసు మీకు. కాంపాస్ తీసుకోండి, టేక్ మోర్ దాన్ హాఫ్, డ్రా అన్ ఆర్క్ హియర్ అండ్ ఆల్సో హియర్. From same length, from O also you can draw another arc. ఈ విధంగా డ్రా చేయండి. మీరు డ్రా చేయబోయేది పర్పెండిక్యులర్ బైసెక్టర్. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే మీనింగ్ తెలుసు మీకు. ఈ గివెన్ లైన్ని ఈక్వల్గా డివైడ్ చేయాలి. యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్ షుడ్ బి 90 degrees. అలా ఉండే లైన్ మనం డ్రా చేయబోతున్నాం. సో ఈ రెండు, ఈ ఓపికి మిడ్ పాయింట్ అంటే సుమారుగా ఏరియాలో ఉంటుంది. అంటే ఈ డ్రా చేసే లైన్కి ఈ దీనికి మధ్యలో 90 degrees ఉండాలి. దీనికి ప్రొసీజర్ ఇదనమాట. కాంపాస్ తీసుకుంటాం, ఈ పాయింట్ దగ్గర పెడతాం, ఈ లెంత్లో మోర్ దాన్ హాఫ్ పెట్టుకుంటాను, ఇటో కార్పు డ్రా చేస్తాను. సేమ్ మెథడ్ తోటి విత్ సెంటర్ ఇంకొక డ్రా చేస్తాను. రెండు ఎక్కడ మీట్ అయితే అక్కడ పాయింట్లు పెడతాను, స్కేల్ తోటి జాయిన్ చేద్దాం. ఈ విధంగా జాయిన్ చేద్దాం. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఎం పెడదాం. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయో అక్కడ ఎం అని పేరు రాద్దాం. సో mark perpendicular bisector to OP. So we will write the step here. Draw perpendicular bisector to OP. ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేసాం. ఆ తర్వాత మార్క్ పాయింట్ ఎం అట్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ బైసెక్టర్ విత్ ఓపీ. నెక్స్ట్ పాయింట్ మార్క్ పాయింట్ ఎం అట్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ this bisector with OP. ఓకేనా? పాయింట్ దగ్గర ఎం అని పేరు పెట్టాం. నెక్స్ట్ ఏం చేయాలి? విత్ సెంటర్ ఎం కాంపాస్ తీసుకుందాం. ఎం సెంటర్గా ఎంపీ రేడియస్గా ఒక సర్కిల్ డ్రా చేద్దాం. సో విత్ ఎం సెంటర్ అండ్ రేడియస్ ఈక్వల్ టు ఎంపీ ఆర్ ఎంఓ, బోత్ ఆర్ ఈక్వల్. సో ఒక సర్కిల్ డ్రా చేస్తే ఆ సర్కిల్ ఇట్లా ఇలా చేస్తాం. డాటెడ్ సర్కిల్ డ్రా చేద్దాం, లేదంటే మెయిన్ మామూలు సర్కిల్ అయినా ఓకే, డ్రా చేద్దాం. సో ఏంటి, సెంటర్ ఏది ఎం సెంటర్గా ఎంపీ రేడియస్గా ఒక సర్కిల్ డ్రా చేసాం. ఎక్కడ కట్ అయిందో ఒక దగ్గర ఏ అని రాద్దాం. ఇక్కడ అడిగింది ఒక టాంజెంటే అడిగాడు, డ్రా ఏ టాంజెంట్. ఒక టాంజెంట్ కాబట్టి నేను ఒక పాయింట్ మార్క్ చేశాను. అదే పేర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే ఇక్కడ కట్టింది కదా, ఇక్కడ కూడా కట్టింది కదా, ఇక్కడ కూడా పాయింట్ మార్క్ చేసేవాడిని. ఇక్కడ ఒక టాంజెంట్ అన్నారు కాబట్టి నేను ఈ ప్లేస్లోనే మార్క్ చేసాను. అదే పేర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే ఐ విల్ మార్క్ హియర్ ఆల్సో. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా ఇంకో పాయింట్ బి అని మార్క్ చేసేవాడిని.
ఒక టాంజెంట్ కాబట్టి నేను ఇక్కడ మార్క్ చేశాను. సో ఏ అనే పాయింట్ మార్క్ చేశాను. ఆ తర్వాత జాయిన్ ఏపీ పిఏ. ఈ పిఏ జాయిన్ చేస్తే ఇదే మన గివెన్ సర్కిల్కి టాంజెంట్. పిఏ ఈజ్ టాంజెంట్. ఓకేనా? సో ఇది కన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఓ నుంచి ఏ, ఇది కూడా జాయిన్ చేద్దాం. జాయిన్ ఓఏ. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఇంకోసారి అవుట్లైన్ చెప్తున్నాను. ఈ స్టెప్స్ ముందు రాద్దాం. రాసిన తర్వాత అవుట్లైన్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏ స్టెప్ దాకా రాసాం? మార్క్ పాయింట్ ఎం అని రాసాం కదా. విత్ ఎం సెంటర్ 100 is equal to ఎంపీ డ్రా ఏ సర్కిల్. నెక్స్ట్ పాయింట్ విత్ సెంటర్ ఎం అండ్ radius equal to MP or MO, both are same. Draw a circle. So next point, mark point A at the intersection of this circle with smaller circle. స్మాలర్ సర్కిల్ ఎక్కడైతే టచ్ అయిందో అక్కడ ఏ అని పేరు పెట్టాం. నెక్స్ట్ స్టెప్ జాయిన్ ఏపీ. Join AP. Our required PA is our required tangent to smaller circle of radius 4 centimeters. So మనకు కావాల్సిన రిక్వైర్డ్ టాంజెంట్ పిఏ. ఫ్రమ్ ది డయాగ్రామ్ నెక్స్ట్ పాయింట్ ఫ్రమ్ ఫిగర్ length of tangent is 4.5 centimeters approximately. ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, పాయింట్స్లో వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్లీ. ఈ వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వెరిఫికేషన్ చేద్దాం. వెరిఫికేషన్ ఏంటంటే జాయిన్ ఓఏ జాయిన్ చేసాం. PA perpendicular to OA. PA perpendicular to OA. Because ఎందుకని యాంగిల్ ఏం చెప్పచ్చు, PA OAకి పర్పెండిక్యులర్. రీజన్ ఏంటి? టాంజెంట్ అండ్ రేడియస్. టాంజెంట్ అండ్ రేడియస్ at the point of contact perpendicular to each other. కాబట్టి మనం ఏం చెప్పబోతున్నాం, in triangle OAP triangle
యాంగిల్ ఏ 90 degrees. కాబట్టి అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఇది హైపాటన్యూస్ అయిపోతుంది కదా, ఇది 90 degrees, ఇది హైపాటన్యూస్. సో ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్, ఓఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. సో వాల్యూస్ వేద్దాం. ఓపీ అంటే 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ అంటే 4 స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. సో ఇది లెఫ్ట్ సైడ్ రాసుకుందాం. పిఏ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. ఏ సైడ్ రాసినా పర్లేదు. సరే, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అంటే 36. సో పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 minus 16. సో పిఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 20. 36 అని 16 వేస్తే 20. సో పిఏ వాల్యూ ఎంత వచ్చింది? పిఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 20కి ఎగ్జాక్ట్ వాల్యూ లేదు, రూట్ 20కి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ లేదు. దాన్ని ఫ్యాక్టర్స్ డివైడ్ చేస్తే అంటే స్ప్లిట్ చేస్తే దానికి వాల్యూ ఉంది. 20ని 4 into 5 రాసుకోవచ్చు, 4 into 5. కాబట్టి 4 into 5 కింద రాస్తున్నాను. 4కి స్క్వేర్ రూట్ వాల్యూ ఉంది 2, ఈ 5కి లేదు కాబట్టి అది ఇన్సైడ్ అట్లాగే ఉంటుంది. 2 into రూట్ 5 వాల్యూ మనకి మెజర్ చేస్తే ఎంత వస్తుందంటే 2.2236 అప్రాక్సిమేట్లీ. రూట్ 5 వాల్యూ స్క్వేర్ రూట్ ప్రొసీజర్ కట్టుకోవచ్చు మనం కావాలంటే, ఇక్కడ అంత అవసరం లేదు, కావాలంటే అది చేసుకోవచ్చు. రూట్ 5 వాల్యూ అంత 2.236. సో రూట్ 3 వాల్యూ ఈజ్ 2.236. ఓకేనా? అది మనకి మీకు ప్రొసీజర్ తెలుసు కదా, స్క్వేర్ రూట్ ఎట్లా పెట్టాలి. ఈ ప్రొసీజర్లో ఒక 3-4 డెసిమల్స్ దాకా మనం చేస్తే ఈ ఆన్సరే వస్తుంది. సో 2.236 ఈ 2తో మల్టిప్లై చేస్తే 2 6 are 12, 2 3s are 6, 7, 2 2s are 4, 2 2s are 4. So 4.472. Therefore, length of tangent is equal to 4.472 centimeters. ఇది వచ్చింది. మనకి ఎంత వచ్చింది? యాక్చువల్ లెంత్ 4.5 centimeters వచ్చింది. కాబట్టి అప్రాక్సిమేట్లీ కాబట్టి పాయింట్స్ డెసిమల్స్లో చిన్న ఇది కాబట్టి అది ఇంకా ఎలబుల్ అనమాట. ఆల్మోస్ట్ 5% మనకి ఓకే చేస్తారు యాక్యురసీలో. దేర్ఫోర్ హెన్స్ వెరిఫైడ్. మీకు ఏమైనా బోర్డు కనిపించకపోతే వాయిస్ ఆడియో ఉంది కాబట్టి చూసుకోండి. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు 4.472 centimeters. హెన్స్ వెరిఫైడ్. సో ఇది 6th క్వశ్చన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి. సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.